కొదూర ప్రాంతం నుండి వచ్చేసినటువంటి బాల సాహిత్యవేత్త డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి సభాధ్యక్షులు, అట్లాగే ముఖ్య అతిథి, మిగతా పెద్దలు, ఈరోజు పెండెం పేరు మీదుగా జాతీయ పురస్కారం ప్రదానం చేయడం అనేటువంటిది అది యావత్ నల్లగొండ జిల్లాకే ఒక గర్వకారణమైనటువంటి పని. ఎందుకంటే సాధారణంగా ఈ రోజుల్లో ఒక వ్యక్తి బ్రతికున్నంత వరకే అతనితో సోపతి చేయటం కానీ, అతనితో కలిసి పనుల్లో పాల్గొనటం కానీ ఉంటుంది తప్ప, ఆ వ్యక్తి భౌతికంగా దూరమైన తర్వాత వాళ్లను గుర్తు చేయటం కానీ, లేదా వాళ్లకు సంబంధించినటువంటి అంశాలను గుర్తు చేసుకోవటం కానీ చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇక్కడ నల్లగొండలో అందున ఒక బాల సాహితీవేత్త పెండెం జగదీశ్వరు చనిపోయి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి 6 సంవత్సరం వచ్చినా ఇంకా ఆయన యొక్క గుర్తులను మొట్టమొదట సభ ప్రారంభంలోనే మిత్రుడు అద్భుతమైనటువంటి పాటను పాడి మరొకసారి పెండెం యొక్క సాహితీ జీవితాన్ని మన ముందుకు చూపించారు. ఇక్కడ బాల సాహితీవేత్తలను కానీ, విద్యార్థులైతే ఎవరు లేరు, విద్యార్థులు కూడా ఉంటే బాగుండు. పెండెంని మనం ఆదర్శంగా తీసుకోవాలా వద్దా? ఎందుకంటే పెండెం పేరు మీదుగా మనం ఒక జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసామంటే అందరూ గమనిస్తున్నారు. అతను ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా అతి చిన్న వయసులోనే దూరం అయ్యారు. మన చరిత్ర చూసిన అతి చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించినటువంటి గొప్పవాళ్ళు ఉన్నారు. ఒక స్వామి వివేకానంద, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అట్లాగే కథా రచయిత శారద, వీళ్ళందరూ ఎవరికి కూడా 40 సంవత్సరాలు లేవు. అంటే ఎంతకాలం జీవించామనేది కాదు, మనం ఎంత కృషి చేసామనేది ముఖ్యం. అట్లాగా పెండెం మనకి 2017 వరకు ఆదర్శనీయమైనటువంటి జీవితం. 18లో జరిగింది అందరికీ అది తప్పు అని అనిపిస్తుంది, కానీ చూసేవాళ్లకు తప్పే, కానీ అనుభవించే వాళ్లకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటిది అంత తొందరగా జరిగే పనేం కాదు. చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే అటువంటి సందర్భంలో చాలామంది అన్నారు పెండెం చాలా తప్పుడు పని చేశాడు, అంతమందికి ఆదర్శమైనటువంటి కథలు రాసి తన కథకు సరైన ముగింపు ఇవ్వలేదని కూడా అన్నారు. కానీ మనం సినిమాలో బయట కూర్చొని చాలా మాటలు మాట్లాడతాం, కానీ ఆ స్టేజీ మీద నటించే వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. అట్లాగా తన జీవిత కథలో, సరే వాస్తవంగా ఎవరైనా సరే కోరుకుంటాం జరగకూడదని, కానీ జరిగింది. సరే అది వేరే విషయం, ఆ చాప్టర్ మనం ఇక్కడ మళ్ళీ చరవడం కాదు. కానీ పెండెం అంత చిన్న వయసులో అంత ఎందుకు ప్రాచుర్యం పొందాడు? ఇది అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. చాలామంది అంటున్నారు పెండెం చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రచారం అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే చాలామంది కొందరు ఉత్తరాంధ్రలో కూడా ఆయనకు వర్ధంతి, ఆయన యొక్క సంస్మరణ సభలు చేశారు. హన్మకొండలో చేయటం, మన నల్లగొండలో చేయటం సహజం, మనోడు కాబట్టి. ఆయనకు ఉత్తరాంధ్రలో చేశారు, కొందరు చిత్తూరు వైపు చేశారు, ఇట్లా నెల్లూరులో చేశారు. ఎందుకు చేశారు? ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు, పోనీ ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాలేదు, కేవలం సోపతి. మనం పెండెంలోంచి గమనించాల్సింది స్నేహగుణం. ఎటువంటి వాడైనా సరే, ఎందుకంటే అజాత శత్రువు అని మనం వింటుంటాం, కానీ నేను పెండెంలో చూసా. పెండెంని చాలామంది ఇప్పుడు మనలో ఇంత కావలించుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ మళ్ళీ పక్కకే లేదో మాట్లాడతాం. కానీ పెండెం గురించి ఎవరు అట్లా మాట్లాడిన వాళ్ళు లేరు. నేను చెప్తాను, అసలు అజాతశత్రువు అంటే పెండెమే. ఎవరిని ఏమనేవాడు కాదు.
ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్న ఒక చిరునవ్వు నవ్వేవాడు. పెండెమును ఒకవేళ విమర్శించాలంటే విమర్శించినోడే బాధపడేవాడు, ఇట్లాంటి వాడినా నేను విమర్శించాను అని. ఆయన ఒక రకంగా నేను ఎప్పుడు అంటాను, పెండెం సూపర్ స్టార్ కృష్ణలు అంటాడు. సూపర్ స్టార్ కృష్ణకు వాస్తవంగా నటన రాదు, డైలాగులు రావు, ఫైటింగ్ రాదు, కానీ అద్భుతమైన సినిమాలు తీశాడు. ఒక అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే. అట్లాగా మన పెండెం బాల సాహిత్యంలో సరే అందరు రాసిన కథలే రాశాడు, చేశాడు, కానీ అంత అద్భుతంగా ఎందుకు వచ్చింది? ఫస్ట్ సోపతి, రెండు ఇంకొకటి ఏంటంటే ఆయన చివరిలో చేసింది మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జానపద కథలు. ఇది చాలా అద్భుతమైన కృషి, ఒక రీసెర్చ్ స్కాలర్ చేయాల్సిన పని పెండెం చేశాడు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు అటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలో కూడా కేవలం కథలే కాకుండా దయచేసి బాల సాహితీవేత్తలందరికీ కూడా ఈ సందర్భంగా విన్నపం ఏంటంటే స్థానికంగా అనేక కథలు ఉన్నాయి, స్థానికంగా జానపద కథలు ఉన్నాయి, స్థానిక కథలు ఉన్నాయి. ఆ ఊరు పేరు ఎందుకు వచ్చిందో ఒక జానపద కథ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేయాలి. కేవలం మాట్లాడితే ఏ పత్రికలలో వేసుకుంటారో కథ చూసి ఆ రకమైన కథలు రాయటం కాదు. రాసిన కథల్ని తిప్పి రాసి నేను 1000 కథలు రాశాను, 2000 కథలు రాశాను అని అనుకోవడం కన్నా మన తెలంగాణలోను అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక కథలను మనం సేకరించి వాటిని గంధస్థం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పనిని మనం మన మిత్రుడు అమరజీవి వాళ్ళంతా కూడా మన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వాళ్ళు అమరులే, వాళ్ళు పోరాటంలో అమరులయ్యారు. మన పెండెం జీవిత పోరాటంలో అమరులయ్యారు. ఈ జీవన పోరాటంలో అమరత్వమే అది. తనకు తాను చనిపోయాడు. చంద్రశేఖర్ ఆజాద్ అంతే కదా. చంద్రశేఖర్ ఆజాద్ మరి తప్పు చేశాడు, తను కాల్చుకొని. జనరల్గా మనకు రాజ్యాంగం ప్రకారంగా ఆత్మహత్య నేరం, కానీ కొన్ని సందర్భాల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఎవరో చేతిలో చచ్చిపోవడం ఎందుకు అని తనకు తానే కాల్చుకొని చచ్చిపోయాడు, అమరుడే. అట్లాగా మన సాహితీ మిత్రుడు అమరజీవి పెండెం జగదీశ్వర్ ఆత్మ శాంతించాలంటే ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఆయన చేసినటువంటి పనులను స్నేహపూర్వకంగా చేసి, నేను పొద్దుట కూడా ఒక మిత్రుడితో అన్నాను, ఇది కేవలం పెండెం జగదీశ్వర్ వర్ధంతి సభ నల్లగొండకే పరిమితం కావద్దు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా అవసరమైతే తెలంగాణ రాజధాని నగరంలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఆ కార్యక్రమం జరగాలని నేను ఆ మిత్రుడు కూడా చెప్పాను, అతను తప్పకుండా చేద్దామన్నాడు. ఇది కేవలం పెండెంకి నల్లగొండలోనే మిత్రులు లేరు, తెలుగు ప్రాంతాల అంతటా ఉన్నారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ నల్లగొండ కేంద్రంగా అందరి మిత్రుల్ని తీసుకొని ఇప్పుడు అవార్డు అయితే ఎట్లాగా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఒకరికొకసారి ఎట్లా ఇస్తున్నారో అట్లాగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మిత్రుడు గురించి ఇట్లా సాహిత్య సభలు పెట్టడం చాలా అరుదు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను ఇప్పుడు కూడా అన్నాను సార్తో, కౌండిన్య సార్తో, బాల సాహిత్యానికి కేంద్ర బిందువు రేడియో అన్నయ్య, తెలుగు బాల సాహిత్యానికి అసలు ఆయన జీవితాన్ని అర్పించాడు. ఆయనకు పిల్లలు లేరు, భార్యాభర్త ఇద్దరు కలిసి తన జీవితాన్ని అర్పించి బాల సాహిత్యాన్ని బతికించారు, బోలెడు చేశారు. ఇంకా చెప్పాలంటే చందమామ అనేటువంటి మనం అందరం కూడా భుజాలు ఎగరించుకుంటున్న చందమామ పత్రికకు కూడా ఆయన తీసినటువంటి బాల అనేటువంటి మాసపత్రిక ఆదర్శం, దాన్ని బట్టే చందమామ వచ్చింది. అట్లా ఆయన జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తికి ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారా? ఎవరికి అవసరం లేదైనా. కేవలం ఆయన సంపాదించినటువంటి ఒక 3 కోట్ల రూపాయల భవనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కేవలం వాళ్ళ డ్యాన్స్ స్కూల్లో మాత్రం ఆయన ఫోటోకు దండేస్తున్నారు. సరే, ఆయన పేరుగా మీదుగా కూడా అవార్డులు ఇచ్చారట 2-3 సంవత్సరాలు. అది పెద్ద వివాదం అయ్యి చివరికి అవార్డులు ఇవ్వడం మానుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవార్డులు ఇవ్వడం కూడా చాలా అనుకున్నంత కష్టమేం కాదు. వాళ్ళకే ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఆయన చాలా పొడవు కదా,
ఈయన అసలు ఏమున్నది, ఏమీ లేదు ఈయనకి ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా వస్తుంటాయి. ఏది చేసినా అది ఆ సంస్థ యొక్క దాన్ని సమిష్టిగా చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫైనల్, మనకు ఎంపైర్ ఈజ్ ఎంపైర్ అంతే. వాళ్ళ యొక్క నిర్ణయం దాన్ని మనం అందరం గౌరవించాలి. అట్లాగా మన పెండెం జాతీయ పురస్కారం ఈరోజు స్వీకరించినటువంటి మా అందరి ఆదర్శ రచయిత మన గరిపెల్లి అశోక్ గారు ఎంతో సహజంగా, ఎటువంటి ఆడంబరం లేకుండా, నిరాడంబరంగా, ఎందుకంటే కొందరు ఫీల్ కావద్దు దయచేసి, ఈ రోజుల్లో ఏదైనా సభకు వెళ్ళేటప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయింది కోట్ వేసుకోవడం. ఎందుకంటే వాళ్ళని అడిగారు కోట్ ఎందుకు వేసుకుంటున్నారు అంటే, అట్లా వేసుకుంటేనే ఈయన ఈ సాహిత్యంలో ముఖ్యమైన వ్యక్తి అని గుర్తిస్తారట. మరి అటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా నిరాడంబరంగా ఉంటూ, ఆయన మీద కథ కూడా రాశాను సార్, గుర్తుందో లేదో, బాలబాటలో వచ్చింది. ఈ మధ్య ఏమైందంటే ఏదైనా ఎవరి మీద నా అభిమానం కలిగినా ఏదైనా ఇంతకుముందు కవితలే రాసేవాడు, ఇప్పుడు మేము కథలే రాసుకుంటున్నాం. కొందరు బాధ కలిగినా సరే కథలు రాస్తున్నారు. ఎవరన్నా తిట్టాలంటే వీలు కాదు, కథలో తిడతారు. కాబట్టి అట్లాగా ఆయన అద్భుతంగా, చాలామంది ఏమంటారంటే గరిపెల్లి అశోక్ గారు ఆయన బాల సాహితీవేత్త, ఆయన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆయన ఏం రాయలేదుగా, ఆయన అసలు ఎవరికి తెలియదు కదా. గరిపెల్లి అశోక్ గారు అంటే ఒక మామూలు తెలుగు పండితుడు, రిటైర్డ్ అయ్యాడు, ఏదో కృష్ణారామ అనుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన కనిపించని మరో సింహం, నాలుగో సింహం, కనిపించని నాలుగో సింహం గరిపెల్లి అశోక్ గారు. అది ఆదర్శం. ఎందుకంటే మనం రాసి మనం వేసుకొని మనం పొగుడుకోవటం కాదు, భవిష్యత్తులో అందరితో రాయించాలి, అందరిలో ప్రేరణ కలిగించాలి. ఈ సందర్భంగా చిన్న కథ, అంటే సార్ సమయం ఎందుకంటే నేను దూరపోండి అని నాకు కొంచెం ఎక్కువ ఇచ్చారు, కానీ అయినా నేను దాన్ని దుర్వినియోగం చేయను, వినియోగమే చేస్తాను. ఇక్కడ రచయితలు ఎలా ఉండాలనే దానికి ఒక చిన్న అంశం ఏంటంటే, జనరల్గా మనకు ఒక కాల్పనిక ఉన్నది. మనం చనిపోతేనంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాం, అంటే చెడ్డ పనులు చేసిన వాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తాడు ఎక్కడికి పంపించాలనేది అంటారు. అట్లాగా ఇద్దరు చనిపోయారట. ఒక ఆయన ఏమో గుడి పూజారి, రెండో ఆయన బస్సు డ్రైవర్. ఇద్దరు చనిపోయారు. చనిపోయి ఆ నది దాటేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే వెంటనే ఈ గుడి పూజారినేమో, నువ్వు ఇక్కడే ఉండు, నీ ప్లేస్ ఇదే, అయ్యా డ్రైవర్ గారు మీరు పుణ్యలోకం వెళ్ళండి, మీకు అక్కడ రెడీగా ఉన్నది పుష్పక విమానం అని ఆయన్ని పుణ్యలోకం పంపిస్తున్నారు. వెంటనే పూజారి గారికి కోపం వచ్చింది, ఇది ఎక్కడ పోవాలా, నేను లేస్తే కూస్తే అసలు పొద్దుట్టించి ఎన్నో పారాయణాలు చేశాను, అనునిత్యం దేవుణ్ణి నేను ప్రచారం చేస్తూ అనేక హరికథలు చెప్పాను, ఎంతో పుణ్యం చేశాను కదా, నాకు ఈ నరలోకం ఏంటి, బస్సు డ్రైవర్ కనీసం ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకోలేదే, అతనికి పుణ్యలోకం ఏంటి అని అంటే ఒకటే చెప్పాడు యమధర్మరాజు గారు, అయ్యా నువ్వు పూజలు చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ పూజలు ఎవరు అర్థం కావటం లేదు, నువ్వు హరికథ చెప్తాను అనుకుంటున్నావు, కానీ నీవు హరికథకు వచ్చిన వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు, నువ్వు చెప్పుకుంటూ పోతూనే ఉన్నావు, వాడు వింటున్నాడా లేదా వాడికి అర్థమవుతుందా, కానీ బస్సు డ్రైవర్ అట్లా కాదు, బస్సు డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవరు దేవుళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు క్షేమంగా గమ్యం చేసుకోవాలని వాళ్ళకి మామూలు అప్పుడు, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు కదా దేవుళ్ళని అంటాం, కాబట్టి వాళ్ళు ఆ విధంగా అన్నిత్యం కూడా వాళ్ళు దైవనామ స్మరణలో ఉంచుతున్నాడు ఆ డ్రైవర్ గారు. ఆయనకు తెలియకుండానే దేవుణ్ణి తలుస్తున్నాడు, నువ్వేమో దేవుణ్ణి తలవటం లేదంటే ఇది ఒక రకం వ్యంగ్యం. అయినా సరే ఇక్కడ ఏంటంటే రచయితలం మనం మాత్రమే రాస్తున్నాం, నేనే గొప్పోడిని, నన్ను మించినోడు ఎవరు లేరు అనుకోకుండా మనం రచయితలు తయారు చేయాలి. మరి ఆ విధంగా ప్రతి రచయిత కూడా కనీసం ఒక్క రచయితను తయారు చేయాలి. మనం రాయడమే కాకుండా ఎవరైనా అడుగుతారు పిల్లలు, సార్ ఇది ఎట్లా రాయాలి, ఎందుకంటే నేను సగౌరవంగా చెప్తాను, పెండెం కథలు రాయడం రాదు, అద్భుతమైన బొమ్మలు వేసేవాడు, నేను కథలు రాసేవాడిని. మేము మా ఇద్దరి దగ్గర అంటే చెకుముకిలో ఇప్పటికీ వస్తుంది, చెకుముకి సైన్స్ పత్రిక. అనేటోడు, ఏందబ్బా నువ్వు అన్ని కమ్మలు ఎట్ట రాస్తాను అబ్బా, అన్నీ ఎట్ట గుర్తుంటాయి నీకు అనేటోడు. ఒక కథ రాయాలంటే 2-3 పేజీలు వస్తుంది కదా, అంటే అప్పుడు ఇట్లా అనుకోవాలి, ఇట్లా చేయాలి, ఇట్లా అంటే అట్లనా అని అతను కథలు రాయటం మొదలుపెట్టాడు.
నేను సగౌరవంగా, ఎందుకంటే పెండెం కథా రచయితగా తయారు కావడానికి సరే ఏదో రకంగా నేనే చెప్పానే గ్రేట్గా ఫీల్ అవుతుంది. అట్లాగా మనం ఒక్కొక్కరిని ఒక రచయితను తయారు చేసుకుంటే అద్భుతమైనటువంటి రచయితలు. ఎందుకంటే మనకి ఇప్పుడు పిల్లల్లో చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మక శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన పాఠ్యాంశంలో కూడా ఇప్పుడు ఉంది. పాఠ్యాంశంలో కూడా రచన అంశం వచ్చింది, సృజనాత్మకత. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ప్రతి పాఠశాలల్లో కూడా రచయితలను తయారు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బాల సాహిత్యమే కాదు, ఏ సాహిత్యమైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది విద్యా వ్యవస్థలాగా. కాబట్టి ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మనం బయటపడాలి. తెలుగు సాహిత్యం అనగానే అంతా కాపీలు రాస్తారులే, ఏముంటుంది అందులో, మామూలే కదా, ఎల్లయ్య పుల్లయ్య సోమయ్య అనే కాకుండా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మిత్రుడు గమనించాలి. ఈ మధ్య నాకు ఒక అమెరికా మిత్రుడు చెప్పాడు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఎవరు కూడా కథలు రాసేవాళ్ళు వచన రూపంలో రాయొద్దట, బొమ్మల కథలు కావాలి. దాన్ని కామిక్స్ అంటాం కదా, అంటే బొమ్మలు సంభాషణ రూపంలో కథ జరగాలి. అటువంటి పుస్తకాలు మన తెలుగు బాల సాహిత్యంలో విస్తృతంగా రావాలని, అటువంటి కథలను పత్రికలు కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే రాబోయే ట్రెండ్ ఎవడు కూడా వచనం చదవటం లేదు. ఇప్పుడు ఈ బుక్స్, ఆడియో బుక్స్ వచ్చాయి. మామూలు బుక్స్ ఎవరు చదవటం లేదు, ఆడియో బుక్స్ వింటున్నారు ఆ కథను. అట్లాగే కథలు కూడా బొమ్మల రూపంలో, ముఖ్యంగా బాల సాహిత్యం అంతా కూడా భవిష్యత్తులో బొమ్మల కథలుగా రావాలి అని మన పెండెం వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ పూనుదాం. మన తెలుగు బాల సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళం కృషి చేద్దాం. పెండెం జగదీశ్వర్ యొక్క సోపతి బాటలో మనం పయనిస్తూ, మరి పెండెం జగదీశ్వర్ పేరు మీదుగా ఇచ్చేటువంటి ఏ పురస్కారం కూడా ఆయన ఆత్మ ఘోషించకూడదు. పెండెం జగదీశ్వరు పేరు మీదుగా ఇస్తున్నటువంటి పురస్కారం ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆత్మ సంతోషించాలి. నా పేరు మీదుగా ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు అని అటువంటి ఎంపికలు జరగాలని, మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇటు ఆర్థికంగా హార్దికంగా, ఎందుకన్నానంటే ఆర్థికంగా హార్దికంగా అన్నానంటే పని చేయడానికి ఎవరన్నా ముందుకు వస్తాం, కానీ డబ్బులు కూడా ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి, డబ్బుల్ని ఖర్చు పెట్టి, శారీరక శ్రమను కూడా ఖర్చు పెట్టి ఏమీ కానటువంటి ఒక మిత్రుడు, చుట్టం కాదు, రక్త సంబంధికుడు కాదు, ఊరువాడు కూడా కాదు, కేవలం జిల్లావాడు అనేటువంటి ప్రేమతో ఆయన యొక్క స్నేహానికి గత 5 సంవత్సరాలుగా, ఇది 6వ సంవత్సరం, ఇట్లా చేస్తున్నటువంటి ముఖ్యంగా మన కౌండిన్య గారు, ఇంకా వారి యొక్క మిత్ర బృందం, మన మిత్రుడు డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు అయితేనేమి, మిగతా మిత్రులందరూ, ఒక మిత్రుడు కోసం మిత్రులందరూ ఈ రకంగా చేయడం నాకు తెలిసి డాక్టర్ యాదగిరి రాంబాబు గారిది జరుగుతుంది, తర్వాత మన పెండేదే జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు చుట్టాలు వాళ్ళు చేసుకుంటున్నారు, కొందరు అసలు పట్టించుకోవడం లేదు. ఇది ఒక మంచి పరిణామం, అందరికీ కూడా ఇది ఒక ఆదర్శం. ఒక సాహితీవేత్త మిత్రులు అతని పేరు మీద ఒక పురస్కారం ఏర్పాటు చేసి అదేదో ఒక జిల్లా స్థాయో రాష్ట్ర స్థాయో కాకుండా జాతీయ స్థాయిలో ఎంపిక చేసి పురస్కారాలు ఇవ్వడం అనేటువంటిది ఒక అభినందనీయ విషయం. ఈ సందర్భంగా అందులో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి పురస్కార గ్రహీతకు మరొక్కసారి అందరి పక్షాన శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, మన ముఖ్య అతిథి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొద్ది సమయాన్ని ఎక్కువ తీసుకున్నందుకు ప్రేక్షకుల్ని మన్నించమని వినయంగా వేడుకుంటూ నేను ముగిస్తున్నాను. జై తెలుగు సాహిత్యం, జై జై బాల సాహిత్యం. ధన్యవాదాలు సార్. రాఘవరావు గారి బాల సాహిత్యం మీద వారు పరిశోధన చేశారు. ఇవాళ సుదూర ప్రాంతం నుంచి చేసి పెండెం గురించి 4 మాటలు మాట్లాడడానికి వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఒక మాట అన్నారు, పురస్కారం ఇవ్వడం వల్ల పెండెం ఆత్మ ఘోషించకుండా ఉండాలని. కానీ ఘోషించకుండా ఉండే ప్రయత్నం మాత్రం చేయము మేము, ఘోషించే ప్రయత్నం చేయము, ఘోషించకుండా ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇవాళ బాల సాహిత్యంలో ఎవరైతే విశేషంగా కృషి చేస్తున్నారో, ఇది మా నిర్ణయం కాదు సార్. ఇది మీ వాళ్ళ ఎవరికి పురస్కారం ఇవ్వాలనుకున్నా కూడా అది మా నిర్ణయం కాదు.
తెలుగు నేలపైన బాల సాహితీ దిగ్గజాల అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నాం. అది కేంద్ర సాహిత్య పురస్కారం కావచ్చు, తెలుగు యూనివర్సిటీ పురస్కారం కావచ్చు, అలాంటి పురస్కారాలు తీసుకుని, అంటే పురస్కారాలే కొలమానం అంటే కాదు వాస్తవానికి. అంటే బాల సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి వారి అభిప్రాయాలు తీసుకొని కనీసం ఒక 3 మెన్ కమిటీ లాగా, ఒక ముగ్గురిని ఒక కమిటీ లాగా మేము ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలని మాత్రమే తీసుకొని, అంటే ఆ పురస్కారం వల్ల వ్యక్తికి వన్నె రావడం, అంటే ఆ వ్యక్తి వల్లనే పురస్కారానికి మరింత వన్నె రావాలి తప్ప, నేను ఈ పురస్కారం స్వీకరించినానంటే నీకు ఈ పురస్కారం వచ్చిందా అని బయటి వాళ్ళు సరే ఎదురు కాకుండా బయట పరోక్షంగా ఎగతాళి చేసే విధంగా ఉండకుండా, నిజంగా పెండెం ఆత్మ మరింత శాంతి పొందేలాగానే, సరే పెండెం ఆత్మ కాకుండా పెండెం ఆత్మీయులు సంతోషం పొందేలాగా, ఇక్కడ పెండెం ఆత్మ ఉందో లేదో పక్క పెడితే పెండెం ఆత్మీయులు కావచ్చు, పెండెంతో నడిచినటువంటి రచయితలు కావచ్చు, వారందరూ కూడా శబాష్ మంచి వ్యక్తికి ఇచ్చారు అని అనుకునేలాగా మేము మాత్రం ఈ పురస్కారాలని ఇస్తూనే పోతుంటామని తెలియజేస్తూ, ఇక ఇప్పటి నుంచి మాట్లాడేవారు మాత్రం దయచేసి 5 నిమిషాల లోపు మాత్రమే మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముఖ్య అతిథి కూడా 5 నిమిషాల్లోకి, సార్ ఆల్రెడీ మాట్లాడారు, ఐబీసీ వాళ్ళకి ఇచ్చేశారు, సార్ వాయిస్ పోయింది కాబట్టి. ఇప్పుడు ముందుగా మన సైదుల్ గారు వచ్చారు, యూటీఎఫ్ అధ్యక్షులు ఎడ్ల సైదుల్ గారు. పెండెంకు చాలా ఆత్మీయులు వారు కూడా. సారు అమీనా గారు ఒక మాట అన్నారు పెండెంకు, ఎందుకంటే ఆయన సోపతి బాగా ఉంది. ఇవాళ ఇంతగా ఇన్ని ప్రాంతాల్లో వారి సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నారంటే దానికి కారణం ఆయన పంచినటువంటి స్నేహం. కాబట్టి ఆయన ఆ సోపతి అలాంటిది. ఆయనను ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ ఇష్టపడ్డ వాళ్ళు. సరే 2 నిమిషాలు. సభ అధ్యక్షులు, వేదిక ఉన్న అందరికీ నమస్కారాలు. పెండెంతో నా పయనం జన విజ్ఞాన వేదిక నుంచి మొదలైంది. స్టార్టింగ్ నుంచి జన విజ్ఞాన వేదికలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న కాలంలో అనేక సాహితీ సదస్సులకు, చెక్కుబుకి సైన్స్ మాసపత్రికకు నేను ఎడిటోరియల్ బోర్డులో సభ్యునిగా ఉన్న కాలంలో ఆనాడు విబిఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు చదువు పత్రిక నిర్వహిస్తున్న రోజుల నుంచి కూడా పెండెంతో అనుబంధం ఉంది. కృష్ణా జిల్లాలో తరగతులు నిర్వహించిన సందర్భంలో 1 వారం రోజుల పాటు మేము అందరం కలిసి ఉన్నాం. తర్వాత కాలక్రమంలో టీచర్ అయిన సందర్భంలో యూటీఎఫ్ సభ్యునిగా రావడం, నేను యూటీఎఫ్ వివిధ బాధ్యతల్లో ఉండడం, చాలా ఆర్ద్రతతో కలిసిన మిత్రుడిగా ఉండడం కొంత ఇబ్బందిగా అనిపించింది. మిత్రుడికి అనేక సాధక బాధకాలు కూడా నాతో వ్యక్తిగతంగా చర్చించేవాడు. దానికి 1 రోజు ముందు అమరుడైతున్న సందర్భం కూడా నాతో మాట్లాడాడు. అప్పుడు దానికంటే ముందు రోజే హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకోవడం కోసం మేము అందరం కలిసిపోయాం. నేను అతను తీసుకుందాం పక్కన ఉందాం అనుకున్న సందర్భంలో కూడా మరుసటి రోజే అమరుడు కావడం ఇబ్బందికరమైన పరిస్థితి. మిత్రుడు అన్నట్టు తాను ఆత్మహత్య నేరం, ఆత్మహత్య ఇబ్బందికరమైనది నేను పూర్తిగా భావిస్తా. అభ్యుదయంగా ఒక అభ్యుదయ ఉద్యమాల నుంచి వచ్చినవాడు బరిగీసి నిలబడాల్సిన అవసరం ఉండే, కానీ సమాజ పరిస్థితులు తట్టుకోవడానికి బరిగీసి నిలబడతాడేమో, కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని ఒక అసమర్థునిగా మిగిలిపోయింది అనేది బాధ ఉంది. తన సాహిత్యాన్ని అమోఘంగా ముందు తీసుకొచ్చాడు. నేను సగర్వంగా చెప్తా, కార్టూన్లు కానీ బాల సాహిత్యాన్ని కానీ అతిగా ప్రేమించి, ఆహారం శ్రమించి, ప్రతి నిమిషం అదే ఆలోచనతోటి ఆలోచించిన వ్యక్తిగా మన పెండెం ఉన్నాడు. ఆ పెండెం ఇంకా కొంతకాలం బతుకుంటే సైన్స్ చెక్కుముకి ఈ తెలంగాణ రాష్ట్రంలో విస్తరణ ఇంకెంత మరింత జరిగేది. ఇప్పుడు జరగట్లేదు, ఆగిపోయింది. చెక్కుముకి ఇక్కడ విస్తరణలో కొంత ఇబ్బంది జరిగింది. మీ అందరం సమయం ఇవ్వకపోవడం రకరకాలుగా. ఇప్పటికీ నెల్లూరులో సంతాప సభ పెట్టారు, చిత్తూరులో పెట్టారు మోహన్ గారు ఆధ్వర్యంలో. ఆనందరామ్ సింగ్ ఆనాడు చెక్కుముకి ఎడిటోరియల్ బోర్డు సభ్యులు కూడా నిర్వహిస్తారు. ప్రతి సందర్భంలో నన్ను గుర్తు చేస్తుంటారు. అయినా మనం రాష్ట్రాల విభజన తర్వాత కూడా ఆయనకు హద్దులు లేకుండా పెండెం సంతాప సభలు నిర్వహిస్తూ నాతో షేర్ చేసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేని తెలియజేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. పెద్దలు సార్. నా మనసులో ఉన్న కొంత సబ్జెక్టు సార్ మాట్లాడినారు ఆల్రెడీ. ఒకటి ఏంటి అంటే
నేను ఒక కవితలో రాసిన ఒక సందర్భంలో మన నానులు మార్చుకోవాలి, ఆత్మహత్య మహాపాతకం అనేటువంటి నాను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కారణం ఏంటి అంటే ఒక ఆత్మహత్యకు వెనుక ఉండేటువంటి పరిస్థితి అది సాధారణంగా ఏంటంటే ఏడ్చేవాడు పిరికివాడు, ఆత్మహత్య చేసుకునేవాడు పిరికివాడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆత్మహత్యకు ధైర్యం కావాలి, ఏడవడానికి కూడా ధైర్యం కావాలి. ఇక్కడ అశోక్ గారిని అంతకుముందు అవార్డు తీసుకున్న వాళ్ళని కూడా అభినందించాలి. కానీ ఇది అభినందించే సందర్భమా, అది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, మనం ఇది ఒక అన్వయితే తీసుకుంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక ఏమిటి అంటే ఎవరికి అవార్డు ఇస్తున్నాం, ఎవరిని సన్మానించుకుంటున్నాం కాదు, ఈ విధంగా జగదీష్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ప్రధానమైనటువంటి విషయం. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఈ బాల సాహిత్యాన్ని గురించి మాట్లాడవలసి వస్తే మనకు రొమాంటిక్స్, మన భావకవిత్వానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మూలాలకు ఆద్యుడు విలియం వర్డ్స్వర్త్. ఆయన ఇమోర్టాలిటీ ఇవ్వడం చెప్పి ఒక కవితలో ఏంటంటే చెప్తాడు, ఏంటి ద చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్. అంటే మన గ్రామంలో అయితే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అనుకోవాలి. ఆయన ఇంగ్లీష్లో అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. అంటే మనం పిల్లవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఏమనుకుంటామంటే పిల్లవాళ్ళకు ఉన్నంత సైకలాజికల్ రీడింగ్ ఏ ఫ్రైడ్ చెప్పిన దాంట్లో లేదు, ఇంకెవరు చెప్పిన దాంట్లో లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పిల్లవాడు చాలా గోముగా ఒక 10 రూపాయలు ఏమన్నా 20 రూపాయలు ఏమన్నా చాక్లెట్ కొనుక్కుంటాను, ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి అమ్మ దగ్గరికి వచ్చేటువంటి వాడు హడావుడిగా మంచిగా చాలా హ్యాపీగా పరిగెత్తుకొని వస్తాడు. ఏం కావాలని చెప్పానంటే ఏం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. వాడు ఆ తండ్రి ముఖంలో చూసినప్పుడు వాడికి ఎవరికి ఏంటంటే వీళ్ళు మంచిగా లేరు, ఏదో కలహించుకున్నారు, గొడవ పడ్డారు, ఇప్పుడు నేను అడిగితే నా వీపు వాయిస్తారు. అంటే ప్రతి క్షణం కూడా, ప్రతి అడుగులో కూడా ప్రతి వాళ్ళ మానసిక పరిస్థితిని బేరీజ్ వేయగలిగేటువంటి పిల్లవాళ్ళకు ఉన్నటువంటి శక్తి పెద్దవాళ్ళకి లేదు. మనం పిల్లవాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, పిల్లవాళ్ళు ఎంతైతే మనల్ని అర్థం చేసుకుంటున్నారు. ఆ విధంగా బాల సాహిత్యం రాసేటువంటి వాళ్ళు అది పెద్ద పెద్ద గొప్ప కావ్యాలు కవిత్వాలు రాసేటువంటి వాళ్ళకంటే వీళ్ళు గొప్ప వాళ్ళు ఎందుకంటే పిల్లవాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం. అంటే బాల సాహిత్యం చేసేటువంటి వాళ్ళకు కూడా ఒక పిల్లవాళ్ళ మనస్తత్వం ఉంది. అట్లాంటి వాళ్ళు యాగిరెడ్డి గారు కావచ్చు, రామచంద్ర రెడ్డి గారు కావచ్చు, జగదీష్ కావచ్చు, వాళ్ళు అవార్డు తీసుకుంటున్నటువంటి అశోక్ గారు కావచ్చు, ఇంకా ఇంతమంది తీసుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా మనం చాలా విషయం మాట్లాడుకోవాలి. కానీ నేను నా ఆర్తి 3వ సంపుట్లో అది వచ్చి 17 ఏళ్ళు అయితే 2007లో అనుకుంటాను. అందులో అప్పుడెందుకు ఆ సందర్భం ఏంటో నాకు తెలియదు, ఆత్మహత్యల మీద ఒకటే ఒక పేజీ కవిత రాసిన, అది ఒకసారి మీకు వినిపించి ముగిస్తాను. కవిత శీర్షిక ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే అందరికి తెలిసి ఉండాలి మీకు. శిలాఫలకం, చనిపోయినటువంటి వాళ్ళ జ్ఞాపకంగా మనం ఒక 4 అక్షరాలు రాసి వేసేటువంటి ఫలకం ఉంటుంది కదా, ఎపిటాఫ్ అనే టైటిల్తో రాసినటువంటి కవిత ఇది. ఆత్మహత్యలన్నీ అర్ధరహితాలే, ఆత్మహత్యలన్నీ అర్ధరహితాలే, ఆత్మహత్యలేవి ఆత్మహత్యలు కావు కనుక ఆత్మహత్యలన్నీ అర్ధరహితాలు కావు, వేల హత్యల మొహాల మీద కాంటించి ఉమ్మిన బతుకు బహిష్కరణ ఆత్మహత్య. రాబందుల స్వర్గంలో ఇమడలేక, సరే ఆయన మాటలలో చెప్పినారు, నేను చిన్న వాక్యంలో చెప్తున్న కవితలో, రాబందుల స్వర్గంలో ఇమడలేక మానవీయ లోకాలను శోధించడానికి సమాయత్తమవుతున్న అన్వేషణ ఆత్మహత్య. రాబందుల స్వర్గంలో ఇమడలేక మానవీయ లోకాలను శోధించడానికి సమాయత్తమవుతున్న అన్వేషణ ఆత్మహత్య. వేల హత్యల్ని కాలరాసి మరణరాహిత్యం వైపు పయనిస్తున్న అమరత్వం ఆత్మహత్య. వేల హత్యల్ని కాలరాసి మరణరాహిత్యం వైపు పయనిస్తున్న అమరత్వం ఆత్మహత్య. ఆత్మహత్యలన్నీ అమర్త్యాలే. థ్యాంక్ యూ. చివరి మార్గం
ఇక ఆత్మహత్య తప్ప వేరే లేదు అని అంటాడు. తాను నమ్ముకున్నటువంటి సమాజం అంతా, ప్రపంచం అంతా, తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా శూన్యంగా చూసినప్పుడు చివరి అస్త్రంగా దాన్ని భావిస్తాడు. కానీ ఇంతమంది మిత్రులు ఉన్నప్పుడు కూడా పెండం ఏనాడు కూడా ఎవరికి తన సమస్యను చెప్పుకునేవాడు కాదు, తన బాధను పంచుకునేవాడు కాదు. పిల్లల గురించి గొప్పగా రాశాడు తప్ప పెద్దలకు తన బాధల్ని ఎప్పుడు కూడా పంచుకోలేదు. ఇంతమంది ఆత్మీయ మిత్రులను కూడా వారికి ఆయన చెప్పుకోలేదు. చెప్పుకుంటే మరో రకంగా ఉండేది జీవితం. కానీ ఏ విధంగా ఉంది కాబట్టి ఇలా ముగిసింది అని అనుకోవాలి తప్ప మనం అంతకన్నా ఏమి లేదు. ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ గారు, కుకుడాల గోవర్ధన్ సారు చిన్నకాపర్తి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నప్పుడే అక్కడ వారు పనిచేస్తున్నారు. పెండం గారు వారి సమస్య సార్ చెప్పుకున్నా కూడా మరో రకంగా ఉండేది. విధంగా ఈరోజు పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కార గ్రహీత గరిపెల్లి అశోక్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పెండెం జగదీశ్వర్ గారు జెడ్పీహెచ్ చిన్నకాపర్తిలో నా కొలీగ్. వారు కోరుకొని నా పాఠశాలకు రావడం జరిగింది నేనున్నానని. కానీ నేనప్పుడు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్న సమయంలోనే జాయిన్ కావటం, జాయిన్ అయిన 5 రోజులకే వారు అకాల మరణం పొందటం అనేది బాధాకరమైన విషయం. వారు జాయిన్ అయిన రోజే నేను బెడ్ మీద ఉండే ఫోన్ మాట్లాడాను. కంగ్రాచులేషన్స్ సార్, మీరు మా పాఠశాలకు రావటం, మా పాఠశాల, మా గ్రామం చాలా అదృష్టవంతులు, మీరు వచ్చిర్రు, అనేక కార్యక్రమాలు చేయొచ్చు అని సంతోషం వ్యక్తం చేసి కంగ్రాచులేషన్ చెప్పాను. మాట్లాడిన 5 నిమిషాల తర్వాత నాకు డౌట్ వచ్చింది. కొంచెం క్వశ్చన్ టు ఆన్సర్ లాగానే ఉన్నది. నాకు కొంచెం డౌట్ వచ్చింది. మళ్ళీ తెల్లారి మాట్లాడాను. సార్, మన పాఠశాల ఎలా ఉంది, 10th క్లాస్ పిల్లలు ఎలా ఉన్నారు అంటే మళ్ళీ క్వశ్చన్ టు ఆన్సరే మాట్లాడాడు. నాకు డౌట్ వచ్చి వెంటనే సత్య సార్కి ఫోన్ చేశాను. సార్, పెండెం మాట్లాడే ఏదో సార్ ఇబ్బందులలో ఉన్నట్టుంది, మీరు ఎంక్వైరీ చేయండి అని సార్ చేసిన. సత్య సార్ వెంటనే ఆనంద్ సార్ ఫోన్ చేశారు. ఇట్లా అందరికీ ఫోన్లు పోయినాయి. ఏం లేదు సార్, ఏం లేదు, మాకైతే ఏం చెప్పలేదు, ఏం లేదు అన్నారు. అప్పుడు దురదృష్టం ఏంటంటే నేను హాస్పిటల్లో ఉండటం, మా పాఠశాలకు వచ్చిన టీచర్లు అందరూ కొత్త వాళ్ళే, టోటల్గా స్టాఫ్ మొత్తం కొత్త వాళ్ళే. ఒకరికొకరు పరిచయాలు లేకపోవటం వల్ల ఈయన బాధలలో ఎవరితో మాట్లాడతలేరు. వాళ్ళకి పరిచయాలు లేకుండా ఎవరంతలో వాళ్ళు ఉన్నారు. అలా 2 రోజులు పాఠశాలకు వచ్చిర్రు, 2 రోజులు సెలవు పెట్టిండు. స్కూల్కి వచ్చే క్రమంలోనే అలా ఈ దుర్ఘటన జరిగింది. నాకైతే గట్టి నమ్మకం ఉండే, ఆ రోజు నేను పాఠశాలలో ఉంటే ఆయన బాధ కారణాన్ని తెలుసుకొని ఇన్వాల్వ్ అయ్యి మన మిత్రులందరినీ సమీకరించి ఆయన ధైర్యాన్ని చెప్పి ఇటువంటి సంఘటనకు దారి తీయకుండా నేను చేసేవాడిని అని ఇప్పటికీ నేను నమ్ముతున్నా. ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు, అది ఏదో జరిగిపోయింది. కానీ ఆయన మన మధ్య లేకున్నా కూడా పెండెం ఆత్మీయులు, పెండెం మిత్ర బృందం అందరు కలిసి ప్రతి సంవత్సరం ఈ జాతీయ స్మారక పురస్కారాన్ని అందచేయటం, వర్ధంతి జయంతి కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయం. అది చాలామంది చనిపోయినంగా ఒక 10 రోజులు, నెల రోజులు గుర్తుపెట్టుకొని మనం మన
జీవన గమనంలోనే మర్చిపోతుంటాం. కానీ ప్రతి సందర్భంలో నల్లగొండ కేంద్రంలో కానీ మండల కేంద్రాలలో కానీ జరిగే సాహితీ సభల సందర్భంగా జగదీశ్వర్ గారిని గుర్తు చేసుకోకుండా ఉండలేనటువంటి సందర్భం. అంతటి ఆత్మీయులు ఉన్నటువంటి పెండెం జగదీశ్వర్ గారు ఒక రకంగా అదృష్టవంతుడు. ఆయన ఈ లోకంలో లేకున్నా కూడా ప్రతి నిత్యం ప్రతి కార్యక్రమంలో పెండెం ప్రస్తావన లేకుండా సాహిత్య కార్యక్రమం అనేది ఉండదు. అదొక గొప్ప విశేషం. అదేవిధంగా ఆయన యొక్క రచనలను మన తెలంగాణ ప్రభుత్వం లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2016-17లో మహారాష్ట్రలో 6వ తరగతిలో పాఠ్యాంశాలలో వారి యొక్క 2 పాఠాలను ముద్రించడం అనేది గొప్ప విషయం. మన దగ్గర కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రముఖంగా ఆ విధంగా రావటం. అదేవిధంగా ఒక విశేషం ఏంటంటే మా పాఠశాలకు సంబంధించిన విశేషం, వారు రాసినటువంటి ఒక చిన్ని కోరిక అనే గ్రంథానికి మా పాఠశాల విద్యార్థిని చినకాబర్తి పాఠశాల విద్యార్థిని దేశపాక రేణుక చేత ముందు మాట రాయించడం జరిగింది. దానికి మా కొలీగు సాగల సత్తయ్య గారు సూచన మేరకు జగదీశ్వర్ సారు ఎవరైనా విద్యార్థిని మనం తీసుకొని ముందు మాట రాయిద్దాం అన్నప్పుడు, ఎందుకు మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని చాలా చురుకైన విద్యార్థిని అమ్మాయి అని ఆమె పేరు ప్రపోజ్ చేస్తే ఆమెతో రాయించడం జరిగింది. అమ్మాయి సొంతంగా ఒక పేజీ రాసింది, అది నెట్లో కూడా చూస్తే దొరుకుతుంది, మీరు చదవండి. అమ్మాయి సొంతంగా రాసినటువంటి ఒక పేజీ రాసినటువంటి ఆయన రచనల మీద ఉన్నటువంటి వాటి మీద అభిప్రాయం రాయటం గొప్ప విషయంగా భావిస్తూ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంటు మా ప్రోత్సాహం ముఖ్యంగా నాకంటే సత్తయ్య సార్ గారి కృషి వల్ల ఆ అమ్మాయి అనేక విషయాలలో ప్రోత్సహించబడి సాహిత్య రంగంలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు, ప్రపంచ తెలుగు మహాసభలలో బహుమతులు పొందడమే కాకుండా ఎంబీబీఎస్లో అమ్మాయి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో 2nd ఇయర్ చదువుతున్నది. ఒక నిరుపేద తాపీ మేస్త్రి కుమార్తె ఒక చిన్న రేకుల గుడిసె ఒకటే, ఇందులో మన స్టేజ్ అంతా ఉండేటువంటి ఒక రేకుల గదిలో ఒకటే బల్బు ఉన్నటువంటి ఒక ఇంటిలో తాపీ మేస్త్రి కుమార్తెగా అమ్మాయి యొక్క ప్రతిభను గమనించి సత్తయ్య సారు అమ్మాయి నా దగ్గరికి తీసుకొచ్చి, సార్ ఈ అమ్మాయిని మనం ప్రోత్సహించాలని మేము అమ్మాయి ఎంబీబీఎస్ సీటు పొందేంత వరకు కూడా మేము అహర్నిశలు అమ్మాయితో ఫోన్లో టచ్లో ఉండి, వాళ్ళ ఫ్యామిలీతో టచ్లో ఉండి, అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు కాలేజీలో జాయిన్ చేయించేంత వరకు కూడా చొరవ తీసుకోవడంలో మా మిత్రుడు సాగల సత్తయ్య గారు వారి యొక్క కృషి చాలా గొప్పది. ఆ అమ్మాయి భవిష్యత్తులో డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేయాలని మా యొక్క కోరిక. అదేవిధంగా 2016లో పెండెం గారు రాసినటువంటి గమ్మత్తి కథలు పుస్తకావిష్కరణ కూడా చిట్యాల మండల కేంద్రంలో పిల్లల చేతనే ఆవిష్కరణ చేయించడం జరిగింది. అందులో చిన్నకాబర్తి 10th క్లాస్ విద్యార్థి దేశపాక రేణుక, ఇదే అమ్మాయి రేణుక, అదేవిధంగా రంజిత్ కుమార్, ఇంకా నేరడ పాఠశాల విద్యార్థి, ఒట్టిమర్తి విద్యార్థులందరి చేత వీళ్ళు రేణుక సభాధ్యక్షులుగా వాళ్ళు స్పీకర్గా ఉండి, ఇంకా ఒక 5-6 పాఠశాలల విద్యార్థుల చేత ఆ పుస్తకం మీద అభిప్రాయాలను వెల్లడించి ఒక కొత్త సాంప్రదాయం నెలకొల్పినటువంటి పుస్తకావిష్కరణ సభ చిట్యాల్లో జరిగింది. అది ఒక 30 సంవత్సరాల తర్వాత మన సత్య సార్ చెప్పిన ప్రకారం ఒక 40 సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రాంతంలో ఏదో ఒక దగ్గర జరిగిందట. దాని తర్వాత జగదీశ్వర్ గారి పుస్తకావిష్కరణ
పిల్లల చేత 2016లో ప్రప్రథమంగా మళ్ళీ కొనసాగించడం అంటే ఆయన చేసేటువంటి విషయాలన్నీ కూడా ఒక జాతి గుర్తించే విధంగా ఎవ్వరూ చేయనటువంటి పనిని ఆయన ఆ విధంగా చేసి అందరి హృదయాలను చూరగొన్నాడు. ఆయన లేకున్నా కూడా ఆయన యొక్క ఆశయాలు ఆయన అన్నిటిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ మాట్లాడే అతిథులు చాలా ఉంటారు కాబట్టి మా మిత్రుడు ప్రభాకరాచార్య అని హైదరాబాద్లో ఉంటాడు. ఆయన కూడా కవి. నిన్న నేను చెప్పాను జగదీశ్వర్ గారి మీద ఒక పాట రాసి ట్యూన్ చేసి మ్యూజిక్తోని పంపించండి అంటే ఆయన నిన్న ఉదయం నేను చెప్తే మంచిదన్నాడు. ఆయన పని ఒత్తిళ్ళు మర్చిపోయిందట. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసిండు, అయ్యో మిత్రమా మర్చిపోయినా ఇప్పుడు పంపంటే నేను రాత్రి 12-1 గంట వరకు ఉండి నెట్లో వీటిలో అవన్నీ చూసి అన్నీ షేర్ చేశాను. షేర్ చేసే ఉదయం ఒక పాట రాసి పంపిండు. ఆ పాట మీరు చదివి వినిపించండి అన్నారు. నేను తర్వాత వినిపిస్తా. ఈ లోపల నేను మధ్యాహ్నం వరకు ట్యూన్ చేసి మ్యూజిక్ చేసి కూడా పంపిస్తున్నాడు. అది దాన్ని కార్యక్రమం చివరిలో నేను వినిపిస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పెండెం గారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన ముఖ్య అతిథి మాట్లాడినట్టు జాతీయ పురస్కారం అనేది పెండెం స్మారక జాతీయ పురస్కారం అనేది జిల్లాలో కాదు రాష్ట్రంలో జరగాలి, దేశ రాజధానిలో జరగాలన్నారు. కాబట్టి నల్లగొండ జిల్లా కేంద్రం అయిపోయింది 4-5 సంవత్సరాలు. వచ్చే జాతీయ పురస్కారాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నేను పెండెం ఆత్మీయులను కోరుతున్నా. నా వంతు సహకారం కూడా ఉంటుందని ఆశిస్తూ తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చేసారి రవీంద్ర భారతిలో కానీ ఇంకా సుందర విజ్ఞాన కేంద్రంలో కానీ వచ్చేసారి నిర్ణయించి మనం తప్పనిసరిగా చేయాలి. చివరిగా మన సృజన సాహితీ మిత్రులు అధ్యక్షులు అందరూ కూడా ప్రకటించాలని కోరుతున్నా. దీన్ని మాత్రం ఇక్కడనే నిర్ణయించి మనం ఇక్కడ ఈరోజే నిర్ణయించుకోవాలి మనం వచ్చేసారి హైదరాబాద్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసేటువంటి పిల్లల చేత పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం, ఆనంద వృక్షం అనే పుస్తకానికి అయితే ఏకంగా చెట్టు కిందనే దాన్ని కూడా ఒక అనువైన చెట్టు, మరి దానికోసం ఎన్ని చెట్లు వెతికాడు. ఆ మరిచెట్టు కింద పుస్తకావిష్కరణ చేయడం, ఇలాంటి ప్రయోగాలు చేయడం. సార్ మీరు అన్నట్టు ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్లో చేశాం సార్ పుస్తకావిష్కారం. స్మారక పురస్కార ప్రదానం జరిగింది హైదరాబాద్లో. కరోనా టైంలో హైదరాబాద్లోనే చేశాము. మళ్ళీ ఇప్పటికే రావణపేట మిత్రులు మా దగ్గర చేయడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మా వద్ద చాలామంది ఉన్నారు కదా అనే ఒక జిల్లా కేంద్రానికి వచ్చింది. మీరు అన్నట్టు తర్వాత రాజధానిలో కూడా చేయడానికి సిద్ధమే సార్. అట్లా ఏం లేదు. ఎక్కడైనా మళ్ళీ కావాల్సింది మనకు సభికులు, ఆ కొరత ఉంటుంది. రవీంద్ర భారతిలో ఇంతకన్నా ఎక్కువ రారు, ఇంతకన్నా ఎక్కువ ఉండరు సార్. పెద్దలు సార్ అన్నట్టు గోవర్ధన్ సార్ అన్నట్టుగా అక్కడ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ పెద్ద సమస్య ఏం కాదు. మీ సహకారం మాత్రం ఎప్పుడూ ఇలానే ప్రతిసారి కూడా మీరు ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు సార్. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి మీరు ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటున్నారు. మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విశ్వం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్